వైన్స్ అప్లికేషన్ల పైన ఏపీ ఎఫెక్ట్. ఈసారి ఆసక్తి చూపించని అక్కడి వ్యాపారులట. ఫీజు పెంచడంతో కూడా తగ్గిన దరఖాస్తులట. 4,000 కోట్ల ఆదాయాన్ని టార్గెట్ చేరుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నం చేస్తున్నది. గడువు పొడిగింపుతో అయినా దరఖాస్తులు పెరిగేనా? ఇప్పటిదాకా దాదాపు 85,000 అప్లికేషన్లు వచ్చినట్టున్నాయి. పోయిన సంవత్సరం ఏమో అంటే 2 ఏళ్ల కింద కేసీఆర్ ఉన్నప్పుడు 2 లక్షలు ఉండే ఫీజు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకో పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది 3 లక్షలు చేసిండు. ఇప్పుడు 3 లక్షలు అయ్యేసరికి ఈ 3 లక్షలు ఏంద్రా అని చాలామంది వేస్తలేరు. ఒకటి. రెండోది, ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఎట్లుండే అంటే అక్కడ సిస్టమ్ వేరే ఉండే కదా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సిస్టమ్ మారిపోయింది. అక్కడ టెండర్లు వేస్తున్నారు. దీంతో ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పెద్దగా వేయట్లేదు, అయినా వేస్తూనే ఉన్నారు ఇక్కడ కూడా. సో దీంతో ఈ వైన్స్ అప్లికేషన్ల మీద ఆంధ్రప్రదేశ్ ఎఫెక్ట్ పడ్డదంటున్నారు. కానీ ఇప్పుడు గడువు పెంచిర్రు. సో ఈ నెల 18 నాటికి 89,344 దరఖాస్తులు వచ్చినాయట. అంటే దాదాపు 1,00,000 దరఖాస్తులు వచ్చినాయి. బాగానే వచ్చినాయి. అయినా కూడా అసలే రాలేదన్నారు. కానీ లాస్ట్ 2-3 డేస్లో పెద్ద ఎత్తున వచ్చినాయి. లక్ష దరఖాస్తులు ఇంటూ 3 లక్షలు అంటే 3,000 కోట్లు కదా. 3,000 కోట్లు వచ్చినట్టే. 3,000 కోట్లు దాటుతున్నది. అయ్యో, 4,000 కోట్ల ఆదాయాన్ని టార్గెట్ చేరుకోవడం పైన ఆందోళన నెలకొన్నది. దరఖాస్తు ఫీజు ద్వారా 2,700 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది ఇప్పటిదాకా. అంటే ఇంకా టైం ఇప్పుడు 23వ తేదీ దాకా పొడిగించారు. ఇవాళ ఎంత? 20, రేపు 21, 22, 20, ఇంకా 3-4 రోజులు ఉన్నది. ఈజీగా ఈ 89,000 అప్లికేషన్లు 1,00,000 అప్లికేషన్లకు చేరుకుంటుంది, డౌట్ లేదు అందులో. సో ఒకవేళ 1,00,000కి చేరుకుంది అనుకోండి, 1,00,000 ఇంటూ 3 లక్షలు, 3,000 కోట్లు. ఆ లెక్కన చూసినా పోయినసారి 2,620 కోట్లకి ఇంకొక 4,500 కోట్ల ఆదాయం పెరిగినట్టుగానే భావించవచ్చు. జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తే పట్టణ మెట్రోపాలిటన్ ప్రాంతాల్లోనే ఎక్కువ అప్లికేషన్లు వచ్చినాయట. అత్యధికంగా శంషాబాద్లో 8,110 అప్లికేషన్లు వచ్చినాయట. ఎక్కడ? శంషాబాద్లో. సరూర్ నగర్లో అయితే 7,595 అప్లికేషన్లు వచ్చినాయట. మేడ్చల్లో 5,203 అప్లికేషన్లు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 89,344 దరఖాస్తులు వస్తే కేవలం ఈ 3 ప్రాంతాల నుంచే 20,000కు పైగా దరఖాస్తులు వచ్చినాయట. ఒక్క శంషాబాద్, సరూర్ నగర్, మేడ్చల్ ఇక్కడ నుంచే 20,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇక రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, ఉమ్మడి జిల్లాలకే కేంద్రాలైన మల్కాజ్గిరిలో 4,879, నల్గొండలో 4,620, సంగారెడ్డిలో 4,110. ఇది కంబైన్డ్ జిల్లాల్లో. ఖమ్మంలో 4,094 అప్లికేషన్లు వచ్చినాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల వంటి ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో గతం కంటే దరఖాస్తులు తగ్గినాయట. తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన జిల్లాల్లో కొమరంభీం ఆసిఫాబాద్ 622, వనపర్తి 676, ఆదిలాబాద్ 711, జోగులాంబ గద్వాల 723 షాపులు అక్కడ పడ్డాయట. అప్లికేషన్లు వచ్చినాయట. చూడాలిగా.